బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారంపై పోలీసులు ఆంక్షలు విధించారు. పుంగనూరు నుంచి రొంపిచెర్ల వరకు ర్యాలీ రోడ్ షోకు పోలీసులు అనుమతిచ్చి తిరిగి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. పీలేరు మదనపల్లి మీదుగా పుంగనూరుకు వెళ్లాలని పోలీసులు తెలిపారు. పుంగనూరులో రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీకి మాత్రం 2 కార్యక్రమాలకు పోలీసులు అనుమతినిచ్చి ఆంక్షలు లేకుండా వైసీపీకి అధికారులు సహకరిస్తున్నారని బీసీవై నేతలు మండిపడ్డారు. పోలీసులు ఆర్ఓ తీరుపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారంపై పోలీసులు ఆంక్షలు విధించారు. పుంగనూరు నుంచి రొంపిచెర్ల వరకు ర్యాలీ రోడ్ షోకు పోలీసులు అనుమతిచ్చి తిరిగి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. పీలేరు మదనపల్లి మీదుగా పుంగనూరుకు వెళ్లాలని పోలీసులు తెలిపారు. పుంగనూరులో రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీకి మాత్రం 2 కార్యక్రమాలకు పోలీసులు అనుమతిచ్చి ఆంక్షలు లేకుండా వైసీపీకి అధికారులు సహకరిస్తున్నారని బీసీవై నేతలు మండిపడ్డారు. పోలీసులు ఆర్ఓ తీరుపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. మొత్తం మీద పుంగనూరు నియోజకవర్గంలో భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తన ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అడుగడుగున పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన పుంగనూరు నుంచి రొంపిచెర్ల వరకు దారి ర్యాలీ అలాగే రోడ్ షో నిర్వహించాలని చెప్పేసి అనుమతి కోరినటువంటి పరిస్థితి. అనుమతించినటువంటి ఆ ఎన్నికల అధికారులు ఆయన మీద అనేక ఆంక్షలు కూడా విధించారు. పుంగనూరు నుంచి నేరుగా ఆయన సోమల సడి మీదుగా రొంపిచెర్ల క్రాస్ చేరుకున్నారు. చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆయన రిటర్న్ అయితే అది వెళ్లేందుకు అవకాశం లేదు అని చెప్పేసి ఆయన్ని మదనపల్లి పీలేరు అలాగే మదనపల్లి మీదుగా పుంగనూరుకు వెళ్ళలేదు. అంటే దాదాపు 100 కిలోమీటర్లు గుర్తించి ఆయన పొంగనూరుకు చేరుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించినటువంటి పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు రామచంద్రరావు మీద మాత్రమే ఆ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. దీని మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం ఎన్నికల ఆ సమయంలో ప్రజలతోటి మద్దతు కాకుండా ప్రజలను ప్రచారం చేసుకునే అవకాశం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా దాని మీద ఒక కుట్ర పన్నారని చెప్పేసి చెప్పినటువంటి ఆయన ఇవాళ మళ్ళీ పుంగనూరుకు వస్తే పుంగనూరు టౌన్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో అంతేకాకుండా కార్యకర్తలతో చేసేటువంటి అవకాశాలు పడుతుంది. అలాంటి అవకాశం కల్పించకుండా ఈ విధంగా తీర్పు పంపిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజల ఇచ్చేటువంటి తీర్పుతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.